Okay, now we'll see how to construct Turing machine for a power n, b power n, and c power n. Okay, now it takes n greater than or equal to 1. The minimum string ఏమవుతుంది దీనికి a, b, c. Minimum string abc. And the n value 1 ఇస్తే a power 1, b power 1, c power 1, abc. abc అంటే a ట్రాన్సిషన్, b ట్రాన్సిషన్, c ట్రాన్సిషన్. అంటే 1, 2, 3, 4 స్టేట్స్ మినిమం కావాలి. మినిమం 4 స్టేట్స్ కావాలి. సో మనం ఈ ప్రాబ్లం చేయాలి అంటే మనం ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకొని ముందు దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలో చూడాలి కదా. ఒకవేళ ఎన్ వాల్యూ 2 తీసుకుంటే 2 ఏలు, 2 బీలు, 2 సీలు. ఇది టేప్లో ప్లేస్ చేస్తే మనకి అన్ని బ్లాంక్ సింబల్స్ ఉంటాయి, ఇన్ బిట్వీన్ దట్ అవి ఉంటాయి. సో కరెక్ట్గా 2 ఏల తర్వాత 2 బీలు, 2 బీల తర్వాత 2 సీలు వచ్చినాయి మనం చెక్ చేయాలి అంటే ఇక్కడ లాజిక్ ఏంటి? పీడిఏలో అయితే స్టాక్ ఉంటుంది. ఇక్కడ లాజిక్ ఏంటి? ఒక ఏ రాగానే ఎక్స్గా కన్వర్ట్ చేస్తాం, రైట్కి మూవ్ అవుతాం. ఎక్కడి వరకు మూవ్ అవ్వాలి? ఒక ఏ రాగానే ఒక బి వరకు మూవ్ అవుతాం, బి రాగానే వైగా కన్వర్ట్ చేస్తాం. సో ఒక ఏకి ఒక బిని కన్వర్ట్ చేస్తాం, ఒక బికి మళ్ళీ రైట్ సైడ్కి మూవ్ అయ్యి ఒక సిని ఒక జెడ్గా కన్వర్ట్ చేస్తాం. అయిపోయింది, ఒక సైకిల్ అయిపోయింది. ఒక ఏకి ఒక బి, బి, సి అయిపోయింది. ఒక ఏకి బి, ఒక బి, ఒక సి అయిపోయింది. సిని కన్వర్ట్ చేసిన వెంటనే బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చే ప్రాసెస్లో మనకి ఏమేమి రావచ్చు? బ్యాక్ వెళ్ళే ప్రాసెస్లో స్మాల్ బి రావచ్చు, క్యాపిటల్ వై రావచ్చు, స్మాల్ ఏ రావచ్చు. ఏ వచ్చినా సరే లెఫ్ట్ మూవ్ అయ్యి ఎక్స్ వచ్చేంత వరకు రావాలి. ఎక్స్ రాగానే ఇమ్మీడియట్ రైట్లో స్మాల్ ఏ ఉంటే అగైన్ ఎక్స్గా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ ఏని ఎక్స్గా కన్వర్ట్ చేసామంటే మళ్ళీ బి కోసం సెర్చ్ చేసి బి రాగానే బిని వైగా కన్వర్ట్ చేయాలి. బిని వైగా కన్వర్ట్ చేయగానే సి కోసం సెట్ చేయాలి. ప్రాసెస్లో మధ్యలో మనకి జెడ్ రావచ్చు, ఇంకొక బి కూడా రావచ్చు, ఏవైనా రావచ్చు. సో వస్తే అప్పుడు సీని ఏం చేస్తాం? జెడ్గా కన్వర్ట్ చేస్తాం. సీని జెడ్గా కన్వర్ట్ చేయగానే మళ్ళీ సేమ్ ప్రొసీజర్. బ్యాక్ ఎక్కడి వరకు వెళ్ళాలి? ఎక్స్ వరకు వెళ్ళాలి. ఎక్స్ వరకు వెళ్ళగానే ఎక్స్కి ఇమిడియట్ రైట్లో ఏముండాలి? వై ఉండాలి. ఎక్స్కి ఇమిడియట్ రైట్లో వై ఉండాలి. లేదా స్మాల్ ఏ ఉంటే మళ్ళీ ఇంకో బి ఉండాలి, ఇంకో సి ఉండాలి. ఎక్స్కి ఇమిడియట్ రైట్లో వై ఉందంటే రైట్ మూవ్ చేసి వై తర్వాత ఇమిడియట్ రైట్లో జెడ్ ఉండాలి. వైకి ఇమిడియట్ రైట్లో జెడ్ ఉంటే మూవ్ చేసి లాస్ట్లో బిఏ ఉండాలి, ఇంకేం ఉండదు. ఓకే, ఎక్స్ తర్వాత వై ఉన్నప్పుడు వై తర్వాత ఇమిడియట్గా జెడ్ఏ ఉండాలి, బి ఉండకూడదు. జెడ్ తర్వాత ఇమిడియట్గా క్యాపిటల్ బి ఉండాలి కానీ సి ఉండకూడదు. సో దిస్ ఈజ్ ద లాజిక్. సో ఈ లాజిక్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ట్యూరింగ్ మిషన్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నామో చూద్దాం ఒకసారి. నౌ స్టార్టింగ్ స్టేట్, ఆఫ్ కోర్స్ స్టార్టింగ్ స్టేట్ స్టార్ట్స్ విత్ స్టార్ట్, ఐ మీన్ Q0. స్టార్టింగ్ ఈ ప్రాబ్లంకి స్టార్టింగ్ ఏం వచ్చే ఛాన్స్ ఉంది? ఏ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి స్టార్టింగ్ ఏ వస్తే ఏం చేస్తాం మనం? మళ్ళీ తీసుకున్నాను మీకోసం 2 ఏలు, 2 బీలు, 2 సీలు. ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ ఫాలోడ్ బై ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్ ఫాలోడ్ బై ఈక్వల్ నెంబర్ ఆఫ్ సీస్. ఒక ఏ రాగానే ఏం చేసాం మనం? ఎక్స్గా కన్వర్ట్ చేసాం. ఏ రాగానే ఎక్స్గా కన్వర్ట్ చేసి రైట్కి మూవ్ అవుతున్నాం. రైట్కి ఆర్ బదులు కొంతమంది ఇలా ఫార్వర్డ్ యారో రాస్తారు. మనం ఏదైనా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ కన్వర్ట్ చేసే సింబల్ నేను ఎక్స్ తీసుకున్నాను. కొంతమంది క్యాపిటల్ ఏ తీసుకుంటారు, కొంతమంది 1 తీసుకుంటారు, కొంతమంది పి తీసుకుంటారు. మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. సో ఏని ఎక్స్గా మార్చి రైట్కి మూవ్ చేశాను. ఆర్ అంటే రైట్కి మూవ్ చేశాను. Q0 దగ్గర ఏ వస్తే స్టేట్ చేంజ్ చేశాను, Q1. ఓకే, మినిమం ఒక సింబల్ అయిపోయింది. ఒకవేళ ఏ తర్వాత ఎన్ని ఏలు వచ్చినా సరే, ఏ తర్వాత మధ్యలో ఎన్ని ఏలు వచ్చినా ఏం చేస్తాం? ఏం చెయ్యం, అలానే ఉంచేసి రైట్కి మూవ్ అవుతాం. ఏ తర్వాత ఎన్ని ఏలు వచ్చినా డైరెక్ట్ ట్రాన్సాక్షన్ రాయకూడదు. ఏ తర్వాత ఎన్ని ఏలు అనేది లూప్లోకి వెళ్ళిపోవాలి, ఎందుకంటే మినిమం ఒక ఏ అన్న రాయాలి కాబట్టి. తర్వాత ఎన్ని ఏలు వచ్చినా, ఏ తర్వాత ఎన్ని ఏలు వచ్చినా రైట్కి మూవ్ అయిపోవాలి, ఏం చేంజ్ చేయకూడదు. అది రైట్కి మూవ్ కానీ అదే స్టేట్ దగ్గర ఉండాలి. స్టేట్ ఎందుకు మార్చట్లేదు అంటే మనకి మినిమం స్ట్రింగే చూస్తాం కానీ 100 ఇయర్స్ ఉంటే 100 ట్రాన్సాక్షన్స్ రాయము. అయిపోయింది. సో ఎన్ని ఏలు వచ్చినా రైట్కి వెళ్ళిపోతాం, మధ్యలో ఇంకొక ఏ వచ్చిన రైట్కి వెళ్తాం, ఇంకో ఏ వచ్చిన రైట్కి వెళ్తాం, కానీ ఇదే స్టేట్లో ఉంటాం. బి రాగానే, సో Q1 దగ్గర బి రాగానే ఏం చేయాలి మనం? వైగా మార్చి అదే రైట్కి వెళ్ళాలి. బిని వైగా మార్చి రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్ళే ప్రాసెస్లో
ఇక్కడ Q2 రైట్కి వెళ్ళే ప్రాసెస్లో ఎన్ని బీలు వచ్చినా బీలు ఎన్ని వచ్చినా సరే రైట్కే వెళ్ళాలి. బీని వైగా మార్చి రైట్కి వెళ్ళే ప్రాసెస్లో బీలు ఎన్ని వచ్చినా ఏం చేయకూడదు, రైట్కి వెళ్ళిపోవాలి. సో రైట్ మళ్ళీ ఇంకో బీ వచ్చింది, రైట్కే వెళ్ళాలి. రైట్కి వెళ్ళాగా సి వచ్చేవారు. సి రాగానే సీని ఏం చేస్తున్నాను, జడ్గా మారుస్తున్నాను. సీని జడ్గా మార్చి రైట్కి వెళ్ళట్లా, లెఫ్ట్కి వెళ్ళాలి. ఇక్కడ నేను లెఫ్ట్ అని చెప్పి యారో డైరెక్షన్ ఉంటే ఇక్కడ లెఫ్ట్కి వెళ్తున్నాం, ఇక్కడ ఇన్పుట్ టేబుల్ లెఫ్ట్కి వెళ్తున్నాం అంటున్నాం, కానీ దీన్ని మాత్రం మనం ఇలానే రాస్తున్నాం. దిస్ ఇస్ Q3 అంటే మినిమం మనకి ABC డైరెక్ట్ ట్రాన్సిషన్ ఉండాలి. ఒక ఏ, ఒక బి, ఒక సి, అంతటితో అయిపోయింది. ఇప్పుడు మన ఫైనల్ స్టేట్ గురించి ఆలోచించాలి. సరే, సి రాగానే జడ్గా మార్చి లెఫ్ట్కి వెళ్తున్నాం. లెఫ్ట్కి వెళ్ళినప్పుడు బి వచ్చే ఛాన్స్ ఉంది. బి వస్తే ఏం చేస్తాం, లెఫ్ట్కి వెళ్ళే ప్రాసెస్లో మనకి బి వస్తే ఏం చేస్తాం, సీని జడ్గా మార్చి లెఫ్ట్కి వెళ్ళే ప్రాసెస్లో బి వస్తే ఏం చేస్తాం, ఏం చేయం, లెఫ్ట్కి వెళ్తాం. సో బి వచ్చినప్పుడు బీని అలానే ఉంచేసి లెఫ్ట్కి వెళ్తాం. మళ్ళీ బీని లెఫ్ట్గా, మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది, క్యాపిటల్ వై వచ్చింది. క్యాపిటల్ వై వచ్చినా ఏం చేయాలి, క్యాపిటల్ వైని అలానే ఉంచేసి లెఫ్ట్కి వెళ్తాం. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ వై, ఆ తర్వాత ఏ వచ్చినా ఏం చేయాలి, స్మాల్ ఏని అలానే ఉంచేసి లెఫ్ట్కి వెళ్తాం. ఏని వచ్చేసి అలా ఎంతవరకు ఎక్స్ వచ్చేవరకు, ఎక్స్ రాగానే ఏం చేస్తాం, ఎక్స్ని అలానే ఉంచేసి రైట్ని ఏ వస్తే మళ్ళీ ఎక్స్గా మారుస్తాం. అంటే ఇక్కడ రాయాలి, ఎక్స్ వస్తే ఎక్స్ని ఏం చేయం, అలానే ఉంచేసి రైట్కి వెళ్ళిపోతాం. ఎక్స్ని అలానే ఉంచి రైట్కి వెళ్ళిపోయి ఏ దగ్గరికి వెళ్తాం. ఏ వస్తే ఎక్స్గా మారుస్తాం, వెళ్ళిపోతాం. సో మధ్యలో ఎన్ని ఏలు వచ్చినా, ఏ వస్తే ఏం చేస్తాం, మళ్ళీ ఏ వస్తే ఎక్స్గా మార్చి రైట్కి వెళ్ళిపోయి, మధ్యలో ఎన్ని ఏలు వచ్చినా, మధ్యలో ఏలు రావు. ఒకవేళ వై వచ్చినా ఏం చేస్తాం, ఏం చేయం, రైట్కే వెళ్తాం. ఇందాక ఇది రాయలేదు, అది కూడా రాయలేదు. సో ఏని ఎక్స్గా మార్చి మధ్యలో వై వస్తే వైని అలానే ఉంచేసి రైట్కి వెళ్ళిపోవాలి. బి వస్తే బీని అలానే ఉంచేసి రైట్కి వెళ్ళిపోవాలి. ఒకవేళ జెడ్ వస్తే జెడ్ని అలానే ఉంచేసి రైట్కి వెళ్ళిపోవాలి. సి వస్తే జడ్గా మార్చి లెఫ్ట్కి రావాలి. లెఫ్ట్కి వెళ్ళే ప్రాసెస్లో మనకి జెడ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, కాబట్టి జెడ్ వచ్చినా జెడ్ని అలానే ఉంచేసి లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. ఇవన్నీ రాయాలి, ట్రాన్సిషన్స్ రాయాలి. అలా ఎంతవరకు వెళ్ళాలి, మళ్ళీ ఎక్స్ వరకు వెళ్ళాలి. ఎక్స్ వచ్చినప్పుడు ఎక్స్ అలానే ఉండాలి. రైట్కి వెళ్ళినప్పుడు ఎక్స్ తర్వాత ఇమీడియట్ రైట్లో కనుక ఏ ఉంటే ఇచ్చేస్తాం. ఎక్స్ వచ్చినప్పుడు ఇమీడియట్ రైట్లో కనుక వై ఉంటే, ఎక్స్ వచ్చినప్పుడు ఇమీడియట్ రైట్లో ఏ ఉంటే రాసాం, కానీ వై ఉంటే ఏం చేయాలి, వైని అలానే ఉంచేసి రైట్ సైడ్కి వెళ్ళాలి. ఇది ఒక స్టేట్, దిస్ ఈస్ Q4. సో వైలు ఎన్ని ఉన్నా సరే, ఇప్పుడు దీని వైలు ఎన్ని ఉన్నా సరే తర్వాత రైట్కి వెళ్ళిపోవాలి. వైలు ఎన్ని ఉన్నా సరే వైని అలానే ఉంచేసి రైట్కి వెళ్ళిపోవాలి. ఒకవేళ జడ్లు ఉంటే జడ్లు ఎన్ని ఉన్నా సరే జడ్ అలానే ఉంచేసి రైట్కి వెళ్ళిపోవాలి. తర్వాత ఎన్ని జడ్లు ఉన్నా రైట్కి వెళ్ళిపోవాలి. అయిపోయిన వెంటనే ఏం రావాలి, ఎన్ని వైలు ఉన్నా వెళ్ళిపోవాలి, ఎన్ని జడ్లు వచ్చినా రైట్కి వెళ్ళిపోవాలి. ఇమీడియట్గా ఏమి ఉండాలి, బ్లాంక్ ఉండాలి. బ్లాంక్ ఉన్నప్పుడు బ్లాంక్ అలానే ఉండాలి, రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి. దిస్ ఈజ్ హాల్ట్, ఫైనల్ స్టేట్. హాల్ట్ అంటాం, ఫైనల్ స్టేట్ బదులు మనం అక్కడ హాల్ట్ అంటాం. సో దీన్ని మనం ట్రాన్సిషన్ టేబుల్ రాసేటప్పుడు ఎలా రాస్తాం, మనం ఏమేమి స్టేట్స్ ఉన్నాయి, Q0, Q1, Q2, Q3, Q4 ఇలా రాస్తాం. అలాగే హాల్ట్ అని రాస్తాం. Q4 ఇలా రాస్తాం, హాల్ట్ అని రాస్తాం. స్టేట్స్ ఏమేమి ఉన్నాయి మనకి, ఏ టేప్ సింబల్ ఏ ఒకటి ఉంది, బి ఒకటి ఉంది, సి ఉంది, ఎక్స్ ఉంది, వై ఉంది, జెడ్ ఉంది, బ్లాంక్ ఉంది. ఇవన్నీ టేప్ సింబల్స్. సో నౌ సి Q0 ఆన్ ఏ, Q0 అనేది ఏ తీసుకొని ఎక్కడికి వెళ్తుంది, Q1కి వెళ్తుంది. Q0 takes A and goes to Q1. ఏం చేస్తుంది, ఎక్స్గా మార్చి రైట్కి వెళ్తుంది. అంటే ఎక్స్గా మార్చి రైట్కి వెళ్తుంది, ఇలా రాయాలి. Q0 ఆన్ బి ఉందా, లేదు, లీవ్ ఇట్. Q0 ఆన్ సి, లేదు, లీవ్ ఇట్. Q0 ఆన్ ఎక్స్, లేదు, లీవ్ ఇట్. Q0 ఆన్ వై తీసుకుని Q0 ఆన్ వై తీసుకుని ఎక్కడికి వెళ్తుంది, Q4కి వెళ్తుంది. ఏం జరుగుతుంది, వైని అలానే ఉంచేసి రైట్ సైడ్కి వెళ్తున్నాం, ఇలా రాయాలి. సో లైక్ వైజ్ యూ నీడ్ టు రైట్ థింగ్స్. సో ట్రాన్సిషన్ టేబుల్ ఇలా రాయాలి.
సిమిలర్లీ క్యూ నాట్ ఆన్ జెడ్ ఏం లేదు, క్యూ నాట్ ఆన్ బి ఏం లేదు. నెక్స్ట్ సిమిలర్లీ క్యూ వన్ దగ్గర క్యూ1 ఆన్ ఏ ఉంది, క్యూ1 ఆన్ బి ఉంది, క్యూ1 ఆన్ వై ఉంది. క్యూ1 ఆన్ ఏ ఉంది, క్యూ1 ఆన్ ఏ ఏం చేస్తుంది, క్యూ1కే వెళ్తుంది, ఏని అలానే ఉంచుతుంది, రైట్ సైడ్కి వెళ్తుంది. క్యూ1 ఆన్ బి ఏం చేస్తుంది, క్యూ1 ఆన్ బి క్యూ2కి వెళ్తుంది, వైగా మారుస్తుంది, రైట్ సైడ్కి వెళ్తుంది. ఇలా రాయాలి ట్రాన్సిషన్ ట్యూరింగ్ మిషన్కి ట్రాన్సిషన్ టేబుల్ ఇలా రాయాలి. ఇలా అన్ని స్టేట్స్ రాసుకోవాలి. హాల్ట్ దగ్గర మనం ఏదైనా మెన్షన్ చేస్తే రాయాలి, లేకపోతే అన్ని డాష్లు రాసుకోవాలి. ఆ హాల్ట్ దగ్గర మనం ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ ద వే వీ నీడ్ టు రైట్. మనకి 7 tuple నోటేషన్ ఉంది. నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఏమేమి ఉన్నాయి రాసుకోవాలి, సిగ్మా ఇన్పుట్ సింబల్స్ ఏమి ఉంటాయి రాసుకోవాలి, ఇన్పుట్ సింబల్స్ ఏబిసి అంతే. నెక్స్ట్ ఏంటి, ఫైనల్ స్టేట్స్ ఏముంది, ఫైనల్ స్టేట్ అంటే ఇది హాల్ట్ స్టేట్, దీన్ని క్యూఎఫ్ అన్నాను అనుకోండి, హాల్ట్, ఇది హాల్ట్ అంటాం మనం, దీని పేరు అది పెట్టుకున్నాం. నెక్స్ట్ ట్రాన్సిషన్స్ డెల్టా ఆఫ్ ఇప్పుడే చూపించాను, క్యూ నాట్ ఆన్ ఏ ఎక్కడికి వెళ్తుంది, డెల్టా ఆఫ్ క్యూ నాట్ ఆన్ ఏ ఎక్కడికి వెళ్తుంది, క్యూ1కి వెళ్ళింది, ఎక్స్ఆర్ ఇలా రాసుకోవాలి ప్రతి ట్రాన్సిషన్. 7 tuple. సో టౌ సింబల్ ట్యూరింగ్ మిషన్లో టౌ సింబల్ ఉంటుంది. టౌ సింబల్ అంటే టేప్ సింబల్స్ ఏమేమి వాడాం, టేప్లో ఏమేమి వాడాం మనం, స్మాల్ ఏ వాడాం, బి వాడాం, సి వాడాం, ఎక్స్ వాడాం, వై వాడాం, జెడ్ వాడాం, బ్లాంక్ వాడాం. బ్లాంక్ సింబల్ బికి మనం బి నేవ్ తీసుకున్నాం, ఇంకే సింబల్ తీసుకోలేదు. కొంతమంది బ్లాంక్ సింబల్ బదులు బి బదులు డాలర్ తీసుకుంటారు కొంతమంది. సో నేను బి నేవ్ వాడాను. స్టార్టింగ్ స్టేట్ ఏం వాడాము, స్టార్టింగ్ స్టేట్ క్యూ0 = క్యూ0 వాడాను. సో 7 tuple నోటేషన్ 1 2 3 4 5 6 7 ట్రాన్సిషన్ 7 tuple నోటేషన్. అలాగే సిమిలర్లీ ట్రాన్సిషన్ టేబుల్. సో ట్రాన్సిషన్ టేబుల్ ఇలా రాయాలి. ప్రతి ప్రాబ్లంకి మనం ట్రాన్సిషన్ టేబుల్ ఇలా రాసుకోవాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.